హలో గైస్, లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనం వచ్చేసి ఏపీఐ మోడల్ డేటా, సో క్రూడ్ ఆపరేషన్స్, ఈ క్రూడ్ ఆపరేషన్స్లో ఏమేమి ఉంటాయి, మన ఏపీఐని ఎలా కాల్ చేస్తాం, ఎలా గెట్ చేస్తాం చూసాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే సో చిన్న కాన్సెప్ట్స్ అనమాట ఇవి. సో ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ చూద్దాం, నెక్స్ట్ కార్డ్ విడ్జెట్ చూద్దాం. సో ఇదనమాట, ఇది ఇంతకుముందు మనం రాసుకున్నాం కదా సైడ్ డ్రావర్. సో అదే ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఓల్డ్ ప్రాజెక్ట్ తీసుకొని ఓపెన్ చేశాను. ఇంతకుముందు ఏపీఐ కాలింగ్ ఏంటంటే మనకి కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని అందులో ఏపీఐ కాలింగ్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు చేసిందే మనం చేసాము కదా, ఇక్కడ మెన్స్ స్క్రీన్ వచ్చేసి వాచెస్, ఉమెన్స్ స్క్రీన్ సేమ్ ఇప్పుడు అందులోనే ఇక్కడ సైడ్ డ్రాయర్లో ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ కార్డ్ విడ్జెట్ చూద్దాం అనమాట. కార్డ్ విడ్జెట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, వ్రాప్ విత్ విడ్జెట్ కార్డ్, వ్రాప్ విత్ కార్డ్. సో ఇలా ఉంటుంది అనమాట కార్డ్ విడ్జెట్. సో ఇది చూసారు కదా ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్లో ఎలా వచ్చింది, ఇలా ఓన్లీ కింద వరకే కొంచెం మనకి హైలైట్ అయినట్టు. సో దాని అనమాట. సో దీనికి కూడా అంతే కార్డ్ విడ్జెట్తో ర్యాప్ చేద్దాం. ఇలా ఓకే. ర్యాప్ విత్ కార్డ్. ఓకే, ఇలా ఉంటుందన్నమాట కార్డ్ విడ్జెట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మా ప్యాడింగ్ చూద్దాం. ఈ కార్డుకి మనకు ప్యాడింగ్ చేద్దాం. సో చూసారా దీనికి డిఫరెన్స్, ఇక్కడ కొంచెం సైజ్ తగ్గింది, ఇది కొంచెం సైజ్ కొంచెం మనకి పెరిగినట్టుంది. ఏం లేటర్ పెద్దగా వస్తే మనకి ఎమ్యులేటర్ పెద్దగా రావట్లేదు, ట్రై చేస్తుంటే చిన్నగా అవుతుంది కానీ పెద్దగా రావట్లేదు. ఓకే, ఇక్కడ చూసారా బుక్ మార్క్స్ కానీ ఎడిట్ ప్రొఫైల్కి తేడా ఉంది. సో ఇదే అనమాట ప్యాడింగ్ వచ్చేసి. ఈ ప్యాడింగ్లో కూడా మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ ప్యాడింగ్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఎడ్జ్ ఇన్సెట్స్ చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాడింగ్లో ఎడ్జ్ జియోమెట్రికల్ ఫ్రమ్ ఎల్టీఆర్బి అంటే లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్. సో ఇలా ఉంటుందన్నమాట. సో లెఫ్ట్ వచ్చేసి 10, బాటమ్ వచ్చేసి ఒక 10 ఇచ్చేసాను. బాటమ్ కూడా లెఫ్ట్ టాప్ రైట్ వచ్చేసి ఒక 15 ఇచ్చాను. నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఒక 20 ఇచ్చాను. సో ఇక్కడ ఉంటుందన్నమాట లెఫ్ట్ టాప్, ఈ టాప్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఈ రైట్ సైడ్ తగ్గుతుంది. నెక్స్ట్ బాటమ్, ఈ బాటమ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇది సైడ్ ప్రొఫైల్కి ఇది గ్యాప్ అనమాట. ఇక్కడ కొంచెం తగ్గింది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. సో ఇట్లా మనం డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ అనమాట. ఈ మార్జిన్ ఏంటంటే నేను ప్యాడింగ్ రిమూవ్ చేసేస్తున్నా. ఓకే, సో మార్జిన్కి ఒక నిమిషం చెప్తా ఉండండి. మార్జిన్ వచ్చేసి మార్జిన్ ఎడ్జ్ ఇన్సెట్స్ ఆల్. సో ఇది కూడా అంతే. నేను సో ఇది కూడా కొంచెం ఏంటంటే మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, మార్జిన్ ఏంటంటే మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద బోర్డర్ అనమాట, ప్యాడింగ్ వచ్చేసి ఇన్సైడ్ ఆఫ్ ద బోర్డర్స్. సో దానికే డిఫరెంట్. సో కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని మనం ప్యాడింగ్ రాసుకుంటాం, లేకపోతే మార్జిన్ రాసుకుంటాం.
సో డిపెండ్స్ ఆన్ కండిషన్ అనమాట, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. ఒక్కోసారి ప్యాడింగ్తో చేస్తేనేమో కరెక్ట్గా వస్తుంది, ఒక్కోసారి ఏమో నెక్స్ట్ మార్జిన్తో చేస్తేనేమో కరెక్ట్గా వస్తుంది అనమాట విడ్జెట్ అనేది. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకో కొత్త విడ్జెట్స్ చూద్దాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బై బాయ్.